ఈ వార్త ఆల్రెడీ మీరు వినే ఉంటారు. ఒక చిన్న పురుగు ఆంధ్రప్రదేశ్ని వణికించేస్తోంది. రోజు రోజుకి స్క్రబ్ టైఫస్ కేసులు పెరిగిపోతూ ఉన్నాయి. నిజానికి ఇది 2023 నుంచే ఉన్నప్పటికీ కూడా అప్పటి నుంచి 2025 వరకు ఎన్ని కేసులున్నాయో ఒక్క 2 నెలల్లోనే అన్ని కేసులు నమోదవడం అనేది కలవరపరుస్తోంది. ప్రధానంగా చిత్తూరు, విశాఖపట్నం, కాకినాడ, వైఎస్ఆర్ కడప ఈ జిల్లాల్లో ఎక్కువగా కేసులు రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. ఒక నల్లిని పోలిన చిన్న కీటకం కుట్టడం వల్ల అది ప్రాణాంతకమవుతుందా అని కూడా భయపడుతున్నారు జనం. ఎస్, ప్రాణాంతకం అవుతుంది. ఎప్పుడు అంటే మీరు దాన్ని నెగ్లెక్ట్ చేసి మీకు ఫీవర్తో సఫర్ అవుతున్న డాక్టర్ని సంప్రదించినప్పుడు అది మీకు ప్రాణాంతకమే అవుతుంది. డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే 3 రోజులు కంటిన్యూస్గా మీకు జ్వరం ఉంటే మీరు ఖచ్చితంగా ఇది స్క్రబ్ టైఫస్ అని ఆలోచించి భయపడాల్సిన అవసరం ఉంది, డాక్టర్స్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. అండ్ ఇది కుట్టిన వెంటనే, ఈ పురుగు కుట్టిన వెంటనే ఆ ప్లేస్లో మీకు ఒక నల్లటి మచ్చ ఏర్పడుతుంది. శరీరం మీద దద్దులు కనిపించడం అనేది ప్రాథమిక లక్షణం. ఆ తరువాత వారం నుంచి 10 రోజుల లోపులో మీకు విపరీతమైన చలితో కూడిన జ్వరం, దగ్గు, పొడి దగ్గు, అలాగే శ్వాస సంబంధిత సమస్యలు, విపరీతమైన కండరాల నొప్పులు. మీకు గుర్తుండుంటుంది, కరోనాలో మీరు ఇవన్నీ కూడా ఫేస్ చేసుంటారు. ఈ లక్షణాలన్నీ కూడా ఈ పురుగు కుట్టడం ద్వారా కనిపిస్తాయి. ఈ వ్యాధి అంటువ్యాధి ఏమాత్రం కాదు, ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి సంక్రమించదు. సో మీరు చేయాల్సింది ఏంటంటే మీ పరిసరాలన్నింటినీ శుభ్రంగా ఉంచుకోవడం, మీ ఇంట్లో యూజ్ చేసే పరుపులు, దుప్పట్లు, తలగల్ని ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవడం, అలాగే వ్యవసాయ పొలాలకి వెళ్లే వాళ్ళందరూ ఖచ్చితంగా బూట్లు ధరించడం అండ్ ఫుల్ హ్యాండ్స్ షర్ట్స్, ప్యాంట్స్ ధరించడం అనేది ఖచ్చితంగా మీరు చెయ్యాలి. ఎలుకలు ఇంట్లో ఉండేవాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఆ ఎలుకల్ని ఇంట్లోకి రానివ్వకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఆ చర్యలు తీసుకోండి. ఇలా నివారణ అనేది మనం చేసుకున్నట్లయితే ఈ పురుగు కాటు బారిన పడకుండా ఉండొచ్చు. అలాగే ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి ఆరోగ్య కేంద్రాలన్నింటిలోనూ డాక్సీసైక్లోన్, అలాగే ఎజిత్రోమైసిన్ మందులు అందుబాటులో ఉండేలా, అలాగే టెస్ట్ కిట్లు కూడా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. సో భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు మీ పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోండి. బయటకు వెళ్లేటప్పుడు చెప్పులు ధరించండి. ముఖ్యంగా రైతులు వ్యవసాయ పొలాలకి, చెట్లు పొదల్లోకి వెళ్లేటప్పుడు మాత్రం ఈ జాగ్రత్తలన్నీ కూడా తీసుకోండి. అండ్ ఫ్రెండ్స్, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి ఈ పురుగు కాటు ప్రమాదం ఎక్కువగా ఉందన్నమాట. సో అక్కడున్న వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించే ప్రయత్నం చేయడం ఎంతైనా మంచిది. కొంతమందినైనా మనం అలర్ట్ చేసినట్లయితే ఈ పురుగు కాటు నుంచి కాపాడొచ్చు. సో ఈ వీడియోని విరివిగా షేర్ చేయండి.